నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. కర్నూలులో హైకోర్టు బెంచ్, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. పీఏసీకి ఎన్నికలు, నేటి మధ్యాహ్నంలోగా నామినేషన్లు, వివాదాస్పదమవుతున్న ప్రభుత్వ నిర్ణయం. పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు ఎవ్వరూ గుర్తించరు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. ఆడబిడ్డల జోలికొస్తే కబడ్డార్, అసెంబ్లీలో గర్జించిన చంద్రబాబు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, లంచం ఆరోపణలపై కేసు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం, వైఎస్ జగన్. లారీని ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్ ఘటనలో 5గురు దుర్మరణం. 2050 నాటికి దేశంలో 35 కోట్ల చిన్నారులు, యూనిసెఫ్ అంచనా. ఢిల్లీ గ్యాంగ్స్టర్ల అడ్డాగా మారింది, కేంద్ర హోంమంత్రిపై ఢిల్లీ సీఎం ఫైర్. 86 రోజుల ముందే వచ్చిన సిబిఎస్ఈ టైం టేబుల్, ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు. సంపన్నులు ఓటెయ్యరు, ప్రజాస్వామ్యం ఎదురు చూడాల్సిందే, హర్ష్ గోయెంకా. యుద్ధాన్ని పొడిగించేందుకే అమెరికా ప్రయత్నం, రష్యా సంచలన ఆరోపణ. కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీ రీఎంబర్స్మెంట్, మంత్రి లోకేష్. ప్రపంచంలోని విచిత్ర కట్టడాల జాబితాలో హైదరాబాద్ ఫిష్ బిల్డింగ్. తమిళనాడులో దారుణం, నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య. రాహుల్ గాంధీని పీఎం చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సనాతన ధర్మాన్ని రక్షించే స్వామిపై కక్ష సాధింప, టీటీడీ నిర్ణయంపై అంబటి ఫైర్. మాదాపూర్లో తీవ్ర విషాదం, మైండ్ స్పేస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అనంతపురం జిల్లాలో విషాదం, విద్యుత్తు వైర్లు తెగిపడి తండ్రి కొడుకు మృతి. బంగాళాఖాతంలో అల్పపీడనం, 25 నాటికి వాయుగుండం, దక్షిణ కోస్తా సీమ జిల్లాలకు భారీ వర్ష సూచన. విమానాలు జాప్యమైతే ప్రయాణికులకు సమాచారం ఇవ్వండి, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు.